ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి 2025కు సంబంధించి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాదాపుగా 25,487 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ వారు అంటే మేము 21 డిసెంబర్ 2025 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సిలబస్ ప్రకారంగా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ బెస్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతోని. అదేవిధంగా మనం దీంట్లో వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో డైలీ టెస్ట్లు అదేవిధంగా వీక్లీ టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తున్నాము. దీంతో పాటుగా డౌట్ సెషన్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్గా రియల్ టైమ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామో ఆ విధంగా కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి స్పెషల్ ఆఫర్ కూడా ఉండడం జరుగుతుంది. సో మీరు అడ్మిషన్స్కి వచ్చేసి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో ఉండడం జరిగింది. ఈ నెంబర్కి 9440472770కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వచ్చేసి మనకి 21 డిసెంబర్ 2025 రోజున స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఎందుకంటే 25,487 పోస్టులు అంటే నాట్ అనే ఈజీ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని మీరు ఈ నోటిఫికేషన్ కనుక ప్రిపేర్ అయినట్లయితే ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ ఎక్స్క్లూజివ్లీ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇదొక సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే దాదాపుగా మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరిగేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఉండాల్సినటువంటి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ అదే ఫిజికల్ రిక్వైర్మెంట్స్తోని ఈ నోటిఫికేషన్ కూడా రన్ అవుతుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అయినా కానీ మీకు డబుల్ ఎడ్జ్ అనేది అడ్వాంటేజ్గా ఉండడం జరిగింది. కంపల్సరీగా అప్లై చేయండి. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అంటే అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా సిలబస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కేవలం 10th క్లాస్తో మాత్రమే, 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఇదొక సువర్ణ అవకాశం అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకండి. ఓకే, క్వాలిఫికేషన్ సంబంధించిన కొన్ని పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటగా ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముందుగా అంటే 31 డిసెంబర్ కంటే ముందే మనం అప్లై చేసుకొని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ ఇష్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. బికాస్ సెంట్రల్ ఓరియంటల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి దేశవ్యాప్తంగా అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. సో లాస్ట్ మూమెంట్లో అప్లై చేసి హర్రీ అవ్వకండి, ముందుగానే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఆన్లైన్ పేమెంట్ ఫీ వచ్చేసి కూడా 1 జనవరి 2026కి ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అదే రోజు కూడా ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఎడిట్ మనము ఒక్కొక్కసారి అప్లికేషన్ చేసే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. దానికి ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 8th 1st 2026 జనవరి 8th 2026 నుంచి 10th జనవరి 2026 మధ్యలో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ మనం ఏవైతే మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు స్లాట్స్ ఇవ్వడం జరిగింది ఈ డేట్స్లలో. అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంత్స్ని ముందే అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2026 మధ్యలో ఎప్పుడైనా మనకి టైం టేబుల్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఉందో ఎస్ఎస్సి జీడీ ఎక్స్క్లూజివ్లీ మేము స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో కంపల్సరీగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో మాత్రమే చెప్పించడం జరుగుతుంది. అండ్ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇక మనకి కొన్ని క్వాలిఫికేషన్స్, సిటిజన్షిప్ ఎనీ ఇండియన్ కెన్ అప్లికేబుల్. ఓకే, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలిజిబిలిటీయే. ఇది ఓపెన్ కేటగిరీ పీపుల్కి, జనరల్ కేటగిరీ పీపుల్కి. అదేవిధంగా ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి
డేట్స్ కట్ ఆఫ్ విషయంలో కొంచెం ఇష్యూస్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఏవైతే మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయో వాటికి కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 జనవరి 2026 కల్లా 23 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2003 జనవరి 2 కంటే ముందు జన్మించిన వాళ్ళు ఈ పోస్టుకి ఎలిజిబిలిటీ కాదు. అదేవిధంగా 1 జనవరి 2008 తర్వాత జన్మించిన వాళ్ళు ఈ పోస్టుకి ఎలిజిబిలిటీ కాదు. ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ అన్నమాట. అంటే అభ్యర్థులు 2003 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్యలో జన్మించి ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. మనకి ఏదైతే ఏపీ తెలంగాణలో కూడా కానిస్టేబుల్ రిక్వైర్మెంట్కి ఇంటర్మీడియట్ అడగడం జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీకి వచ్చేసి మనకి 10th క్లాస్ మెట్రికులేషన్ మాత్రం పాస్ అయితే సరిపోతుంది. దానికి కూడా కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. 1 జనవరి 2026 లోపు మనకి సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మనకి ఫిజికల్ కూడా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకు మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ క్యారీ 20 క్వశ్చన్స్. ప్రతి సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 80 క్వశ్చన్స్. దీనికి వచ్చేసి మార్క్స్ 160 మార్క్స్, అంటే 2 మార్క్స్ ఉండడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 40 మార్క్స్కి. సేమ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉండడం జరుగుతుంది, 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ హిందీ సబ్జెక్ట్ సంబంధించి చూస్ చేసుకోవచ్చు. చాలామంది జనరల్ ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు, గ్రామటికల్గా ఉంటుంది. 20 క్వశ్చన్స్, 40 మార్క్స్, మొత్తం 160 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారో దెన్ ఆఫ్టర్ ఫిజికల్ ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఈవెంట్స్కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనకు వచ్చేసి ఎన్సీసీ ఇక్కడ కీ రోల్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేటగిరీస్ ఉంటాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఏ సర్టిఫికేట్ అని వాళ్ళకి స్పెషల్గా మార్క్స్ అడిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరైతే పొంది ఉన్నారో వారికి 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, అంటే 160 మార్క్స్లో 5% అడిషనల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వారికి 2% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎన్సీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ మనకి దీంట్లో కనుక చూసుకున్నట్లయితే అక్రాస్ మొత్తం ఇండియాలో మేల్ క్యాండిడేట్స్ 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8.5 మినిట్స్లో 1600 మీటర్స్, మనకి 1.6 కిలోమీటర్స్ బేసిక్గా రన్నింగ్ ఉండడం జరుగుతుంది. దీంతో ఇది బేసిక్గా అక్రాస్ ఇండియా ఈ క్వాలిఫికేషన్. అయితే ఎక్సెప్ట్ లదాఖ్ వాళ్ళకి కొంచెం యూనియన్ టెరిటరీ లదాఖ్ వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది ఓన్లీ ఇన్ ఫిజికల్ ఈవెంట్స్. ఏంటి దీంట్లో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్స్. అదేవిధంగా 800 మీటర్స్ ఫర్ ఫీమేల్ 5 మినిట్స్లో వెళ్ళాలన్నమాట. ఇది ఒక్కటి మాత్రం లదాఖ్ పీపుల్కి మాత్రమే బేసిక్గా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ కంపల్సరీగా 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది మనకి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ అక్రాస్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ ఉండాలి, ఎవరు మేల్. ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ వీళ్ళందరికీ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది పక్కన పెడితే మేజర్గా మనకి ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే 162.5 సెంటీమీటర్స్, అదేవిధంగా ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అభ్యర్థులు మాత్రం మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక మేల్ అభ్యర్థులకు సంబంధించి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్లో భాగంగా మనకి చెస్ట్ ప్రధానంగా చూసేది చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి.
మ్యాక్సిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, అంటే శ్వాస తీసుకోకముందు 80 సెంటీమీటర్స్, శ్వాస తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంది. బేసిక్గా 5 సెంటీమీటర్స్ అనేది రావాలన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ట్రైబ్స్, అన్ని షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఎస్టీ క్యాండిడేట్స్ వారికి వచ్చేసి అన్ని ఎక్స్పాండెడ్ వచ్చేసి, అంటే శ్వాస తీసుకోకుంటే 76 సెంటీమీటర్స్, శ్వాస తీసుకున్న కంపల్సరీగా 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి, అంటే 81 సెంటీమీటర్స్కి రావాలి. సో దీస్ ఆర్ ద ఫిజికల్ స్టాండర్డ్స్, ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి మేము ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనుకుంటున్నారో కంపల్సరీగా అప్లై చేయండి. అదేవిధంగా మేము స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాము. దీంట్లో ప్రధానంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఒకటి, అదేవిధంగా మెటీరియల్, డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్లు అనేవి కంపల్సరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీకు రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం అని చెప్పేసి రియల్ టైమ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. స్టార్టింగ్ బ్యాచ్ వచ్చేసి 21 డిసెంబర్ 2025 రోజున బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.